ఫైనల్లీ జబర్దస్త్ షో ఎందుకు ఫేడ్ అవుట్ అయింది అనుకుంటున్నారు? ఎందుకు ఫేడ్ అవుట్ అయింది సార్? అసలు నేను జబర్దస్త్ చేసే టైంలో 15-16 వచ్చింది రేటింగ్. ప్రజెంట్ అదే అక్కడికే వచ్చా. ఆ టైంలో 2013 ఆ టైంలో వరల్డ్లోనే ఈటీవీ అనేది 40 వచ్చాను బికాస్ ఆఫ్ జబర్దస్త్. అంతకుముందు ఇండియాలో ఎన్ని ఛానల్స్ ఉన్నా కూడా పెద్దగా తెలియని వాళ్ళకి ప్రపంచంలో నేను 40 ఛానల్ ఈటీవీ నిలిచింది బికాస్ ఆఫ్ జబర్దస్త్. సో ఏది కూడా ఈ రేటింగ్ 15-16 వస్తుంది, అది ఎప్పటికీ అదే రేటింగ్ వస్తుంది, ఎప్పటికీ అలానే స్టాండర్డ్గా ఉంటుందని మనం అనుకోవడానికి లేదు. దాదాపు 10 ఏళ్ళు పీక్స్ చూసింది, ఇప్పుడు రేటింగ్ తగ్గింది. సో ఆ 10 ఏళ్ళు పీక్స్ చూసిందే అదే చాలా పెద్ద మ్యాటర్ సార్. ఒక జబర్దస్త్ సంచలనం, ఎంతోమంది బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు తగ్గిండొచ్చు, ఎందుకంటే బికాస్ ఆఫ్ మొనటిన్ అయిండొచ్చు, లేదా ఆ రోజుల్లో ఉన్న ఆర్టిస్టులు కాకుండా ఈరోజు వేరే ఆర్టిస్టులు చేస్తూ ఉండొచ్చు. రీజన్స్ ఏదైనప్పటికీ ఈ అప్ అండ్ డౌన్స్ తగ్గడం రేటింగ్ అనేది చాలా క్యాజువల్ సార్ అది. ఓకే, సో నార్మల్గా సినిమా డైలాగ్స్తో కూడా మీరు బాగా ఇమిటేట్ చేస్తూ ఉంటారు కొంతమంది ఆర్టిస్టులని, యాక్టర్లని, ముఖ్యంగా బాలయ్య బాబు గారు. సో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ తీసుకొని మరి కూడా మీరు బాలయ్య బాబు గారి స్టైల్లో ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అదే సార్, నేను వర్స్ట్ కేసులో 10 మందిని ఇమిటేట్ చేస్తాను. అది నా ప్రొఫెషన్ కాదు, పర్సనల్గా. ఎక్కడన్నా నేను ఫ్యామిలీ ఫంక్షన్స్ కావచ్చు, లేదంటే ఏదైనా సిట్టింగ్స్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో జనరల్గా ఎంజాయ్ చేస్తుంటాను. అయితే నేను కళ్యాణ్ అన్నకి పవన్ కళ్యాణ్ అన్న బతుకున్న దేవుళ్ళలో నా ఫీలింగ్, నా పర్సెప్షను, ఆయన బతుకున్న దేవుడితో సమానం నా పర్సెప్షన్. కాబట్టి ఆయన డైలాగ్ని బాలయ్య గారి వాయిస్లో చెప్తుంటారు. ఎందుకంటే బాలయ్య గారు ఆల్వేస్ ట్రెండింగ్లో ఉంటారు, ఆయన వాయిస్ కానీ ఆయన కానీ ట్రెండింగ్లోనే ఉంటారు. కాబట్టి ఆయన వాయిస్ తీసుకొని చెప్తే బాగుంటుంది. అందులోనే ఇప్పుడు 2 పార్టీలు కొలాబరేట్ అయ్యి, అఫ్కోర్స్ బీజేపీ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ బంధం కూడా ఇంకా గట్టిగా ఉంటుంది అని చెప్తూ ఉంటాను. బాలయ్య బాబు స్లాంగ్లో కళ్యాణ్ అన్న చాలా డైలాగులు ఉన్నాయి, 2-3 డైలాగులు. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడము పక్క, అక్కడైనా మరి ఇక్కడైనా. చూడబ్బా సిద్ధప్ప, గడ్డము సింహం గీసుకుంటుంది, మనము గీసుకోము. మీకు అది సేమ్ టు సేమ్, ఎటు పచ్చు మనదైతే ఆ గిక్కే వేరు. ఓకే, సో ఇంకెవరిని ఇమిటేట్ చేస్తారు? నేను చేస్తాను సార్, ఆల్మోస్ట్ వర్స్ట్ కేసు 10 మంది. బట్ ఇప్పుడు ఇక్కడ అదే నేను ఇక్కడ చేయను, ఎందుకంటే నాకు బాలయ్య గారు నేను పవన్ అన్న భక్తుడిని, దాని వరకే చేస్తాను. నేను బయట ఏదైనా పర్సనల్గా ఉన్నప్పుడు సిట్టింగ్స్లో చేస్తుంటాను, బట్ ఇక్కడ చేయను సార్. మీరు ఇంకా 2-3 డైలాగులు అడగండి, వేరే హీరోలు కూడా అడగండి, నేను బాలయ్య వాయిస్లో చేస్తాను, బాలకృష్ణ సార్ వాయిస్లో.